పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేసే అరాచకాలను, హత్యలను పూర్తిగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ ముఖ్యంగా యువకులు వాళ్ళ పాత్ర పోషించాలి. ఎందుకంటే భారతదేశం ఇవాళ చిన్నభిన్నమైపోయింది. వాళ్ళ అరాచకాలకు తట్టుకోలేని పరిస్థితిలో భారతదేశ ప్రజలందరూ తిరుగుబాటుతనం చేశారు. అందులో భాగంగానే పాల్వంచ పట్టణంలో ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక తరపున రామసాహెం రఘురామరెడ్డి గారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. మేమే ఓట్లు వేయటమే కాదు, మేము మాతో పాటు అందరికీ ఓట్లు వేయించి గెలుపు కోసం మేము శాయశక్తులా కృషి చేసి గెలిపిస్తామని మాటిస్తున్నాం. అట్లనే ఇవాళ ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ రెండింటికి నమ్మితే భారతదేశం పుట్టి మునిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అరాచకాలు నడుస్తున్నాయి, స్టిల్ ఇప్పటి వరకు కూడా నడుస్తున్నాయి. ఎవరు పట్టించుకొని పాపం లేదు. తర్వాత ప్రధానమంత్రి అనేటోడు ఈ భారతదేశ చిత్రపటంలో మణిపూర్ అనే రాష్ట్రం ఉందా లేదా? మణిపూర్లో మొత్తం మారణ హోమం సృష్టిస్తూ ఉంటే రాక్షస రాజ్యం నడుస్తూ ఉంటే ఈ రోజు వరకు కూడా అక్కడ ఒక్కసారి పోయి ఏమైందని కూడా వాకప్ చేయలేని దుర్మార్గమైన పరిపాలన పారదోలడానికి దాని కూకటేళ్ల నుంచి తెగిలేయడానికి ఇలా భారతదేశ యువత మొత్తం కంకణం కట్టుకొని ఉన్నది. ఏమన్నాడు 2014లో, ఈ దేశ్ కు బేచ్ రహే హై మై కైసా దేఖు, ఏ దేశ్ కు మై లూట్ రహే మై కైసా దేఖు అని దానికి అర్థం ఏంటంటే ఈ దేశాన్ని అమ్ముకుంటారు, ఈ దేశాన్ని దోచుకుంటారు, నేను ఎట్లా చూస్తూ కూర్చోవాలన్న నరేంద్ర మోడీ ఇవాళ భారతదేశం వ్యాప్తంగా మొత్తం అమ్మకానికి పెట్టి ఏదైతే ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు ఇవాళ ఏపీఎస్టీ మన ఆంధ్ర విశాఖపట్నంలో ఆంధ్రాది ఉక్కు ఫ్యాక్టరీని పూర్తిగా 1350 కోట్ల రూపాయలకు అమ్మకానికి తయారు అమ్మేసి ఇవాళ బీజేపీ వస్తే ఎంబటే తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. అన్ని ప్రైవేటు రంగాలు మొత్తం ప్రైవేటీకరణ చేయటం వలన ఇవాళ యువతకు ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతారు. అదేంటంటే అమిత్ షా అనే హోంమంత్రి ఏమంటాడంటే పకోడీలు బజ్జీలు అమ్మి బతకండి అని అంటాడు. స్వయం ఉపాధి నువ్వు చెప్పేది ఏంది? మాకు తెలియదా? అదేందని ఎవరన్నా ప్రశ్నిస్తే ముస్లింలని దేశద్రోహులు అంటారు. అరే సన్యాసులారా, మీకు ఒక మాట సూటిగా నేను ప్రశ్నిస్తాను, దానికి సమాధానం చెప్పండి. ఈ భారతదేశంలో పాకిస్తాన్ అనే కుక్క విపరీతంగా దేశం మీద దండయాత్రకు వస్తా ఉంటే అప్పుడున్న వాజ్పేయి అబ్దుల్ కలాంజీని పిలిపించి ఏమన్నాడు? అబ్దుల్ కలాంజీ భారతదేశ్ కే ఊపర్ పాకిస్తాన్ బారే కడి జవాబు దేనా అన్నాడు. అంటే దానికి ఏంది? భారతదేశం మీద పాకిస్తాన్ వాడు విపరీతంగా దాడులు చేస్తాడు, దానికి మనం ధీటైన సమాధానం చెప్పాలని చెప్తే అబ్దుల్ కలాంజీ 2 నెలలు టైం తీసుకొని పాకిస్తాన్ మన రాజస్థాన్లో కుగ్గాం అనేది జనసంచారం లేని ఏరియాలో నాకు 2 నెలలు టైం ఇవ్వమని 40 రోజులల్లో పాకిస్తాన్కి తీటైన సమాధానం అనుమిసైల్ని తయారు చేసి కుక్కకు సమాధానం చెప్పినది. అదిరా మా దేశభక్తి. మీరు చెప్పేది ఏంటి? కరోనా సమయంలో మీరు ఉన్నారా? ఎక్కడ పోయిండు నరేంద్ర మోడీ అనేటోడు? ఎక్కడ పోయిండు? ఈ ఏదైతే హిందూవాదం అనేది హిందూ ముసుకేసుకొని జనాలలో నేను రెచ్చగొట్టే ఈ విష ప్రచారం చేసేటోళ్ళు ఎడిపోయారు. ఆ రోజుల్లో కూడా మేమే కరోనా సమయంలో కూడా మేము హిందూ బంధువులు అనే హక్కు మా ఒక్కరికి మాత్రమే ఉన్నది, మీకు లేదు. మీరు కేవలం డబ్బు దండుకోవడానికి శవాల మీద రాజకీయాలు చేసిరే తప్ప ఈ 10 సంవత్సరాలు కూడా హిందూ ముస్లిం మసీదు లేదా మందిర్లు చెప్పారు తప్ప ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? हमारे हुकूमत में हम 2 करोड़ नौकरियां देता हूँ, ये हर महीना हर साल में అన్నాడు. ఇచ్చిండా? ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి రోడ్డు మీద పట్టి చిన్న పరిశ్రమలు మొత్తం సర్వనాశనం చేసిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే 70 సంవత్సరాలలో ఏ అభివృద్ధి జరిగింది? పరిశ్రమలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, పూర్తిగా భారతదేశ నిర్మాణం మొత్తం కాంగ్రెస్తో జరిగింది. నిర్మాణం చేసిన ప్రాజెక్టులను కానీ కంపెనీలను మొత్తం పూర్తిగా ఊడ్చి అమ్మిపారేసిన ఘనత నరేంద్ర మోడీ. ఆ రోజుల్లో 70 సంవత్సరాల నుంచి వచ్చిన ఏదైతే అప్పు ఉందో 50 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇవాళ 205 లక్షల కోట్ల అప్పు చేసి ఎవరికి పెట్టిండు? ఇవాళ 205 టన్నుల బంగారం తాకట్టు ఉన్నది. ఆ డబ్బు ఏం చేసిండు? ప్రజలు ఎవరన్నా అడిగితే వాడు దేశద్రోహి. పుల్వామాలో ఇంత మన దేశ భద్రత ఉన్నది, మన నిఘా వ్యవస్థ ఏమైంది? 360 కిలోల ఆర్డీఎక్స్ వచ్చి 40 మంది జవాన్లను చంపేస్తే ఇంతవరకు విచారణ లేదు. దేనికి విచారణ లేదు? చంపింది వాళ్ళు కాబట్టి విచారణ లేదు. విచారణ అధికారి హెలికాప్టర్ పైన ప్లేన్ మీద చనిపోయాడు. ఇలాంటి అరాచకాలు చేస్తా ఉంటే ఇది అడుగుతా, ఇది తప్పు. ఎట్లయితే నువ్వేం చేస్తాను? ఇంతవరకు ఏమంటాడు? మై ఫకీరు కవి విచల్ చేస్తా అంటాడు. ఇప్పుడు మీడియాలో చూపిస్తాను నేను నాకేం చేస్తాను? ఎక్కువ అయితే నేను అడుక్క తింటా పారిపోతా అని చెప్తాడు. ఇలాంటి ప్రధానమంత్రి కూకటేళ్ల నుంచి
తీసి అవతలు పారేయాలంటే భారతదేశ యువకులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశం బాగుపడాలి, భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే ఈ అరాచక శక్తులని కూకటేళ్ల నుంచి పీకి పారేయాలని ఒక మైనార్టీగా కాకుండా ఒక సోషలిస్టుగా, ఒక సోషల్ వర్కర్గా ప్రజల మధ్యలో ఉండి కరోనా సమయంలో అందరికీ సేవ చేసిన వ్యక్తిగా నేను అందరి యువకులకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మా మైనార్టీ ఐక్యవేదిక తీసుకున్న నిర్ణయానికి నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి నేను చీఫ్ అడ్వైజర్గా ఉన్నా కాబట్టి ఇది చేయడం మంచి పని చేశారు. రామ్ సాయం రఘురామ్ రెడ్డికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఆయన గెలుపులో 100% మేము పనిచేస్తామని ఈ విలేకరుల వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశంలో హాజరైన మా మిత్రులు చీఫ్ అడ్వైజర్ రషీద్ భాయ్ గారు, అలాగే మా కమిటీ కార్యదర్శి హాజీ అమియా గారు, జాయింట్ సెక్రటరీ గౌస్ భాయ్ గారు, అలాగే మిగతా సభ్యులు కరీం గారు, హాజాబాయ్ గారు, మిగతా సభ్యులు, అలాగే పత్రికా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, రేపు జరగబోయే మే 13న పార్లమెంట్ ఎన్నికల్లో మా పాల్వంచ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ, పాల్వంచ టౌన్ అండ్ మండల్ 4 జమాతులు కలిపి సుమారుగా 8-9 వేల మందితోని 25 మసీదుల ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ద్వారా ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి గారికి బేషరతుగా మా యొక్క మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే లౌకిక వాదంతో నడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో రాజ్యాంగంలో లిఖించబడే విధంగా మత ప్రమేయం లేని లౌకిక వాదం, లౌకిక శక్తులన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు వర్గాలతో కూడుకున్నటువంటి వీళ్ళ అభ్యున్నతికి పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నుంచి ఈనాటి వరకు ఎప్పుడు కూడా విస్మరించకుండా వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ బాగోగులకి, వాళ్ళ ముందు భవిష్యత్ తరాల కోసం కూడా ఎన్నో పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో అన్ని రకాలకు కూడా ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం.